శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి. గీత జ్ఞానం అర్జునుడి సందేహాన్ని తొలగించింది. ఇప్పుడు యుద్ధం తప్పదు. కురుక్షేత్రం ధర్మం అధర్మం ఎదురెదురుగా నిలిచిన భూమి. రెండు వైపులా మహాసైన్యాలు. పాండవుల వైపు 7 అక్షౌహిణీలు, కౌరవుల వైపు 11 అక్షౌహిణీలు. ధూళి ఆకాశాన్ని కప్పేసింది. గజాలు, రథాలు, గుర్రాలు. భూమి కంపించింది. భీష్ముడు సింహంలా గర్జించి శంఖం ఊదాడు. ఆ శబ్దం యుద్ధానికి సంకేతం. దానికి ప్రతిగా కృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రం. ఆ శంఖనాదం యుద్ధాన్ని ప్రారంభించింది. యుద్ధం మొదటి రోజు కౌరవ సేనాధిపతి భీష్ముడు. అతను యుద్ధంలో అగ్నిలా దూసుకెళ్లాడు. అతని బాణాలు వర్షంలా కురిశాయి. పాండవ సైన్యం కుదేలైంది. అర్జునుడు ధైర్యంగా ఎదిరించాడు. కాని భీష్ముడిపై అతనికి గౌరవముంది. అతను పూర్తి శక్తితో దాడి చేయలేకపోయాడు. కృష్ణుడు కోపంతో అన్నాడు, ఇది యుద్ధం. నీ సందేహాలు మళ్లీ వస్తున్నాయి అర్జునా. భీముడు మాత్రం ఆగలేదు. అతని గదదెబ్బలకు కౌరవ సైనికులు నేలకోరిగారు. అతని కళ్లల్లో ఒకే లక్ష్యం, ద్రౌపది అవమానానికి ప్రతీకారం. భూమి రక్తంతో తడిసింది. అరుపులు, శంఖాలు, గుర్రాల కేకలు. కురుక్షేత్రం నరకంలా మారింది. సూర్యుడు అస్తమించగా మొదటి రోజు ముగిసింది. కౌరవ సైన్యం బలంగా నిలిచింది. పాండవులు పెద్ద నష్టం చవిచూశారు. యుద్ధం మొదలైన రోజునుంచే ఇది సాధారణ పోరాటం కాదని తెలిసింది. ఇది కేవలం రాజ్యం కోసం కాదు, ఇది ధర్మం నిలబడే యుద్ధం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.